నమస్కారం. నేను ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను ఆదిసారం దగ్గర 138 బ్యాచ్. నా పేరు రవికుమార్. నేను ఉండేది కరీంనగర్లో. ఇది ఒక చిన్న సూచన ఇంపాక్ట్. ఈ సూచన ఏంటిదంటే మనము మంత్లీ ఒక ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ జరుగుతాయి, సేవా కార్యక్రమాలు, డొనేషన్స్ కానీ లేకపోతే ఏమైనా కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు, ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక మ్యాగజైన్ లాగా, చిన్న మ్యాగజైన్ లాగా ఒక 10-20 న్యూస్తో ఒక మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేయడం అన్నమాట. ఇది అట్ డిస్టిక్ లెవెల్లో చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనము చాలా ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేయాలనేది మన ఒక ఉద్దేశం. కానీ గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేయడం ఎఫెక్టివ్గా జరుగుతుంది. పబ్లిక్ కొద్దిగా వచ్చే వాళ్ళు ఇంట్రెస్టింగ్ చూపెడతారని మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. దీనికి 3 బెనిఫిట్స్. ఒకటి ఏంటంటే మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నట్టు మన కంటిన్యూస్గా మనం నేర్చుకోవాలి. గురువు గారు గంపనాగేశ్వరరావు గారు ఇప్పటికీ చెప్తారు, నేను కొత్త రకమైన సెషన్స్ ఇవ్వాలంటే ఇప్పటికీ వీడియోస్ చూసి, దాని రిలేటెడ్ వీడియోస్ చూసి ఇట్లా నేర్చుకొని వెళ్తా అని చెప్తారు. అట్లనే మనం కూడా అందరం ఉంటేనే మన ఇంపాక్ట్ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి మనం నేర్చుకోవడం, ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మనం ఆ ఎగ్జాంపుల్స్ కానీ ఆ కాంటెంట్ కానీ తీసుకొని ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం. మనం కంటిన్యూస్గా నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక మీన్స్ ఉండాలి అనేది. ఇంకొకటి మన గుడ్ విల్ పెరిగితే మన దగ్గర జాయిన్ అవ్వడానికి టీటీడబ్ల్యూఎస్ కానీ వేరే కోర్సులు కానీ జాయిన్ అవ్వడానికి వచ్చే అవకాశం ఒకటి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళు డోనర్స్తో మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి డోనర్స్కి ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు డొనేట్ చేస్తారని చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను కరీంనగర్లో చూసుకున్నా కానీ లేకపోతే హైదరాబాద్లో కొన్ని ఆర్ఫనేజెస్లో చూసుకున్నా కానీ వాళ్ళు చాలామందిని చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫండ్స్ లేక కాదు. సో ఇట్లా వాళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాలు బిజీ లైఫ్లో వాళ్ళు చేయలేకపోతారు. అట్లాంటప్పుడు మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్, మనం ఇదే మన మెయిన్ ఫోకస్ కాబట్టి కొన్ని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాటికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, ఎవరి ద్వారా చేపించడం కానీ లేకపోతే మనమే కొద్దిగా నామినల్ అమౌంట్ తీసుకొని మనమైనా కానీ ఆ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఎప్పుడైతే అది ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రిలేటెడ్ అయితే ఆ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కొద్దిగా టైం ఇస్తే ఆ ర్యాపో బిల్డ్ అవుతుంది. ప్లస్ మనకు రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 3 అడ్వాంటేజెస్. మన గుడ్ విల్ ఇంప్రూవ్ అవుతుంది, మనం ర్యాపో బిల్డ్ అయ్యి ఏమైనా రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. ఇంకొకటి మనం కూడా ప్రాక్టికల్గా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఈ 3 బెనిఫిట్స్. దీనికి స్పాన్సర్షిప్ లోకల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మనకున్న గుడ్ విల్తో యూజ్ చేసుకొని లోకల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర స్పాన్సర్షిప్ పట్టుకురావచ్చు అనుకుంటున్నా. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే బాగుంటుంది. ఇంకా మన గవర్నమెంట్ స్కూల్స్లో విజిట్ చేయడము, మనకు టీటీడబ్ల్యూఎస్కి ఎక్కువ రావడము ఇట్లా ఉంటుంది. కాబట్టి ప్రతి డొనేషన్స్కు 500, 2000 డొనేషన్స్ కాకుండా 5000 దాటిన డొనేషన్స్ అన్నీ మనం ఎవరికి ఇచ్చినా కానీ, చాలా గుళ్ళకి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా కానీ 5000 అబోవ్ ఇచ్చినవన్నీ న్యూస్ ఒక ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టెక్స్ట్ ప్లస్ కొన్ని ఫొటోస్ ఇట్లా మంత్లీ మ్యాగజైన్ చేస్తే మనకు ఇది మన ఇంపాక్ట్ ఉన్న దిశలోనే, సమాజానికి హితం చేయాలనే హితంలోనే, సమాజానికి మంచి చేసే దిశలోనే ఉంది అనుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే మనం మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకుపోగలరని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.